శ్రీరంగం. ఈ ఊరి పేరు వచ్చేసి శ్రీరంగం. శ్రీరంగం అంటే శ్రీ రంగనాథ స్వామి టెంపుల్. రంగనాథ స్వామి అంటే మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తమ్ముడు రంగనాథ స్వామి. ఈ టెంపుల్ వచ్చేసి 14 ఏళ్ళ నాటిదంట. తమిళనాడులో వెంకటేశ్వర స్వామి వారి తమ్ముడు అంటే శ్రీ రంగనాథ స్వామి. లోపల చూంచుతో చూడండి, గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు అంతా పడితే ఈ గుడి చుట్టుపక్కల మొత్తం 4 ద్వారాలు ఉంటాయి. 4 ద్వారాలు కూడా పెద్ద ద్వారాలు. దానికి తగ్గట్టు 20 అడుగుల గోడ కూడా ఉంటుంది. లోపలికి వెళ్తున్నాం. రంగనాథ స్వామి టెంపుల్ లోపలికి వచ్చాము, దర్శనానికి వెళ్తున్నాము. ఇదంతా రంగనాథ స్వామి టెంపుల్. ఇది వచ్చి రంగనాథ స్వామి ద్వార దర్శనం తలుపు కాబట్టి ఆ గోడ దాటినాక మెయిన్ గుడికి వెళ్ళటానికి ఈ యొక్క ఇటు ఒక ద్వారం ఉంది. ఆ ద్వారం దాటి వెళ్ళాలి. మొత్తం రంగనాథ స్వామి గుడికి వెళ్ళడానికి 4 ద్వారాలు ఉన్నాయి. 4 ద్వారాలకి మధ్యలో 3 గోడలు దాటి లోపలికి వెళ్ళాలి. 3 ద్వారాలు దాటాలి లోపలికి వెళ్ళాలంటే. ఆ దూరంలో కనబడేది అసలు ద్వారం. ఆ ద్వారం గుండంగా 3 ద్వారాలు దాటి లోపలికి వస్తేనే గర్భగుడిలోకి వెళ్తాం మనం. కాబట్టి మీ సైడ్ నుంచి ఉత్తర ద్వార దర్శనం నుంచి ద్వారం నుంచి లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ నడవలేని వాళ్ళు ఎక్కువ దూరం ఉంటుంది కాబట్టి ఈ వెహికల్ కూడా అవైలబుల్గా ఉంది. ఈ గుడి యొక్క విశిష్టత తెలుసుకోవడానికి ఆస్ట్రేలియా, అమెరికా నుంచి కూడా చాలామంది వచ్చి దర్శనం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు రాజులు నివసించినవి. అది గుడి యొక్క మెయిన్ దర్శనం గోపురం. కానీ లోపలికి ఫోన్ అలౌ లేదంట. ఈ గోడ దాటి ఫోన్ లోపలికి అలౌ చేయకూడదంట. కాబట్టి ఇక్కడితో వీడియో ఆపేస్తున్నా.